భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. నిపుల్ శర్మ బీజేపీకి ఒకప్పుడు స్పోక్స్ పర్సన్. ఆవిడ టీవీ డిబేట్స్లోనూ దాంట్లో చాలా చక్కగా మాట్లాడేవారు. కాకపోతే 22 అక్టోబర్ అనుకుంటా ఆ టైంలో ఒక డిబేట్లో ఆవిడ కొంచెం నిజాలు చెప్పింది. ఆవిడ ఒక వర్గానికి నచ్చలేదు. వాళ్ళు అనొచ్చు, అతను ముస్లిం, అతను నానా మాటలు అన్నాడు మన శివుడి గురించి. చాలా భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు, చెప్పుకోవడానికి సిగ్గు. దానికి ఈవిడ కొంచెం రిటాలియేషన్ కింద ప్రాఫిట్ మహమ్మద్ 9 ఏళ్ళ పిల్లలు 6 ఏళ్ళ పిల్లలను ఐషా అనే పిల్లలు చేసుకున్నాడు కదా, మరి దాన్ని మాట్లాడి అని అడిగింది. అది నిజమే, అది వాస్తవం. దానికి వాళ్ళు ఏం చేయలేరు, దానికి ఖండించలేరు. కాకపోతే వాళ్ళు రియాక్షన్ గట్టిగా ఉంది. వాళ్ళేమో ఈవిడ మీద చాలా ఒత్తిడి తెస్తే, బీజేపీ మీద ఒత్తిడి తెస్తే సస్పెండ్ చేశారు. బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత ఏమో ఆవిడ లైఫ్ కూడా థ్రెట్ వచ్చింది. సర్ తంగ్ సే జోడాని తలకాయ తీసేస్తామని చెప్పి 3 మంది ఈ టెర్రరిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు ముందుకు వచ్చారు. దాంతో ఆవిడ ఇంటికే పరిమితం చేసి ఆవిడ సెక్యూరిటీ గట్రా ఇచ్చారు పాపం. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆవిడ మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు. ఫస్ట్ వివేక్ అగ్నిహోత్రి సినిమా వ్యాక్సిన్ వార్స్ ప్రీవ్యూ షో ఉంటుంది కదా, ఆ షోకి వచ్చారు. అక్కడ ప్రసంగించారు కూడా. తర్వాత మహాకాళేశ్వర్ టెంపుల్కి వాళ్ళకి ఏదో పూజ అవుతుంటే అక్కడికి వెళ్ళారు. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ అక్కడికి వెళ్ళారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో రామ జన్మభూమి తాలూకు ర్యాలీ ఒకటి, శోభాయాత్ర లాంటి దానికి ఈవిడ జెండా పట్టుకుని జై శ్రీరామ్ అంటూ ముందు నడిచారు. ఆవిడ చుట్టూ కార్యకర్తల ప్రొటెక్షన్ ఉంది, పోలీసుల ప్రొటెక్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఆవిడ లైఫ్ థ్రెట్ ఇంకా ఉంది. ఇది ఇలా ఉండగా మనకి నెక్స్ట్ ఢిల్లీలో కానీ ఆవిడ ఎమ్మెల్యే ఎంపీ సీట్ కానీ ఇస్తారేమో అని చిన్న ఆశ. అంతకుముందు ఇచ్చారు, ఆవిడ ఓడిపోయింది. కాకపోతే మళ్ళీ ఇస్తారని అనుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఆవిడ పార్టీ నిషేధం తీసేసి మళ్ళీ పార్టీలోకి వస్తారు అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి రాజాసింగ్, మన గోషామహల్ రాజాసింగ్ గారు ఉన్నారు కదా, మన తెలంగాణ టైగర్ రాజాసింగ్. ఆయన కూడా అలాగే ఏదో కామెంట్స్ చేశాడని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఎలక్షన్స్ ముందు అతన్ని సస్పెన్షన్ ఎత్తివేసి అతనికి సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే సీటు గోషామహల్లో. ఆయన దిగ్విజయంగా గెలుచుకొచ్చాడు. సో అదే ప్రాసెస్లో నిపుల్ శర్మ కూడా ఢిల్లీలో ఆవిడకు ఒక సీట్ ఇస్తారని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆవిడ మీద ఉన్న బ్యాన్ తీసేస్తారని ఆశిద్దాం. జై శ్రీరామ్.